మా ప్రియతమ నేత విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి 104వ జయంతి సందర్భంగా ఖతార్ దేశంలో తెలుగు తమిళుల కోరిక మేరకు ఆ కార్యక్రమానికి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ తెలుగు తమ్ముళ్ళు తెలుగువారి అభిప్రాయాన్ని ఒక పక్కన పెడితే ఖతార్ దేశస్థులు మన దేశంలో ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ వ్యాపారాత్మకంగా ఉద్యోగపరంగా ఒక మంచి స్థితిలో ఉన్నవాళ్ళు మన రాష్ట్రం గురించి మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటుంటే నాకు చాలా ఆనందం వేసిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. వారందరూ కూడా వారికి వారే ఇంట్రెస్ట్తో ఏంటి చాలా మార్పు వచ్చిందంట ఆంధ్రప్రదేశ్లో. ఈ 2 సంవత్సరాల్లో డిఫెన్స్ ఫ్యాక్టరీ కూడా మీరు తీసుకువెళ్ళారు కదా అనే విధంగా వాళ్ళు మన రాష్ట్రం గురించి చర్చించుకుంటున్నారని చెప్పేసి మనం చేస్తాను. ఖతార్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన సంస్థకు సంబంధించిన అధికారులు కూడా కొంతమంది కలవటం జరిగింది. వారు అన్ని దేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టే ప్రోగ్రాంలో లేకపోతే పాలసీలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ సంస్థకు సంబంధించిన కొంతమంది నాకు చేసిన సూచన ఏమిటంటే తప్పకోకుండా మా దేశం కూడా ఆలోచన చేస్తుంది. మీరు ప్రాపర్గా అంటే నేను వెళ్ళింది ఆ సబ్జెక్టులో కాదు కాబట్టి ఆ విధంగా ఎవరన్నా సరే మీ రాష్ట్రం నుంచి ఎవరైనా చర్చలు ప్రారంభిస్తే తప్పకుండా మా ప్రభుత్వం కూడా అక్కడ పెట్టుబడులు పెడతానికి ఉత్సాహం చూపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి అక్కడికి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులందరూ వెళ్తున్న తీరు గురించి మేము కూడా విన్నామని చెప్పేసి చాలా పాజిటివ్గా ఆలోచిస్తామని చెప్పేసి నేను మనవి చేస్తాను. కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా మేము కూడా ఇక్కడి నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటానికి కానీ లేకపోతే వాళ్ళు అనేక దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న వస్తువుల్ని ఇక్కడ తయారు చేయడానికి కానీ ఆలోచిస్తామని చెప్పేసి కూడా వాడు చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే తెలుగువాడి ఖ్యాతి ఒకప్పుడు తెలుగువాడి ఖ్యాతి ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే ప్రపంచ నలుమూలలో వ్యాపింపు చేశారు, ఈరోజు సాంకేతికంగా పెట్టుబడికి అనుకూలమైన ప్రాంతంగా ముఖ్యమంత్రి గారు మరి ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్టని ప్రపంచం నలుమూలలా కూడా చేర్చారని చెప్పేసి మనం చేస్తాం అనిపించిందని చెప్పేసి మనం చేస్తాం. వారు నన్ను అడిగింది ఒకటే, మాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉందండి, మా రిటైర్మెంట్ తర్వాత అంటే 60 years తర్వాత మేము అక్కడికి వచ్చి ఏదైనా పెట్టుబడి పెడతామో లేకపోతే ఏదైనా వ్యాపారం చేస్తామో కావాలని చెప్పేసి మాకు ఆలోచన ఉంది. ఏ విధంగా తెలుసుకోవాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలని చెప్పేసి ఉత్సాహం కూడా వాళ్ళందరూ కూడా చూపించారని చెప్పేసి మనం చేస్తాం. వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన వార్తలు ఏదైతే వారు వింటూ ఉన్నారో దానికి వారందరూ కూడా అట్రాక్ట్ అయ్యి ఈ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలోకి అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కొంతమంది నా దృష్టిలో కొంతమంది సృష్టిస్తున్నారు, వారి మీద కొద్దిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నన్ను కోరడం జరిగింది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకుని, నా దృష్టికి కానీ లేదు మీకు తెలిసిన తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా కూటమి నాయకుల దృష్టికి తీసుకురండి, తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము దాన్ని ఇచ్చేస్తామని చెప్పి మరి సాల్వ్ చేస్తాం కూడా అని చెప్పేసి వారికి భరోసా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా వారందరూ కూడా మరి మన ఆంధ్రప్రదేశ్ నుంచి దోహాకి విమాన సర్వీసులు ఉంటే ఇంకా వ్యాపార సంబంధాలు బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఆ ప్రభుత్వం దగ్గర
చాలా పెద్ద ఎత్తున నిధులు ఉన్నాయి, వారు ఆలోచన కూడా చేస్తున్నారు కాబట్టి కొద్దిగా పెరిగితే బాగుంటుంది. ఖతార్ ఎయిర్వేస్కి సంబంధించిన మాజీ సీనియర్ ఉద్యోగులు కూడా కలిశారు. ఖతార్ ఎయిర్వేస్ కూడా ఇక్కడ ఎయిర్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారని చెప్పేసి నా దృష్టికి తీసుకొచ్చారు. నేను వాటితో కూడా నేను చెప్పాను, నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి, అదేవిధంగా మన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పేసి చెప్పాను. తప్పకుండా అవి చేయటానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. మరి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్టని మరి ప్రభుత్వ చర్యల మూలంగా మరి పాజిటివ్ వైబ్స్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్తున్నాయని చెప్పేసి చెప్పడానికి నేను చాలా సంతోషిస్తానని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. మరి ఈ మన రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే